నమస్కారం. ఉదయం టిఫిన్ చేసి పూజ చేయవచ్చా? ముందుగా వీడియోకి లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ బాక్స్లో ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఉదయం టిఫిన్ చేసి పూజ చేయవచ్చా? ఇలా దీపారాధన చేయడం వల్ల మన కుటుంబానికి ఏ కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో సిరి సంపదలతో నిండి ఉంటుంది. ప్రతిరోజు ఉదయం సాయంత్రం చాలామంది దీపారాధన చేస్తూ ఉంటారు. రోజు చేయలేని వారు కనీసం వారంలో ఒక్కరోజైనా సరే దీపారాధన చేస్తూ ఉంటారు. ఏ రోజైనా ఏ సమయంలోనైనా అన్ని వేళలా పూజ చేసుకోవచ్చు. దీపారాధనను ఉదయం 6 గంటలకు చేయాలని కొందరు భావిస్తూ ఉంటారు. మరికొంతమంది 10 గంటలలోపు పూర్తి చేయాలని అనుకుంటారు. అయితే ఖచ్చితంగా ఈ సమయంలోనే పూజ చేయాలని ఎలాంటి నియమాలు లేవు. మిట్ట మధ్యాహ్నం మాత్రం పూజ చేయకూడదు. ఎందుకంటే మిట్ట మధ్యాహ్న సమయంలో కేవలం పితృదేవతలను మాత్రమే పూజించాలి. మధ్యాహ్నం దైవాన్ని పూజించడం చాలా మంచిది కాదు. మరికొంతమంది ఆహారం తినకుండా పూజ చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని అనుకుంటూ కనీసం టీ కూడా తాగకుండా స్నానం చేసి పూజ చేసిన తర్వాతనే కాఫీ టిఫిన్ చేయడం చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరూ ఎన్నో రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ప్రతి ఒక్కరిని వెంటాడుతున్నాయి. ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ఉదయం టిఫిన్ చేసి తర్వాత చక్కగా స్నానం చేసి ఇంట్లో పూజ చేసుకోవచ్చు. నైవేద్యం పవిత్రతగా ఉండి, నైవేద్యం అంటేనే మన శక్తి కొద్ది దేవునికి భక్తిపూర్వకంగా సమర్పించేది. దేవునికి ఏ నైవేద్యాలు పెట్టితే మంచి ఫలితం ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. శుక్రవారం పూజ చేసేవాళ్ళు లక్ష్మీదేవికి పాలతో చేసిన పదార్థాలను నైవేద్యంగా పెట్టి మీరు గులాబీ పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే మీకు లక్ష్మీ కటాక్షం నిండుగా కలుగుతుంది. తద్వారా మీ ఇంట్లో డబ్బుకి ఎలాంటి లోటు ఉండదు. అలాగే ప్రతి శుక్రవారం నాడు ఐశ్వర్యవంతులు అవుతారని, ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతూ ఉన్నారు. అలాగే దేవునికి వేడిగా ఉన్న ఆహార పదార్థాలను నైవేద్యంగా పెడితే అది మహాపాపంగా అవుతుంది. అలా చల్లని పదార్థాలను కూడా నైవేద్యంగా అస్సలు పెట్టకూడదు. గోరువెచ్చగా మాత్రమే దేవుడికి నైవేద్యంగా పెట్టాలి. నైవేద్యంగా పెట్టేటప్పుడు మధ్యలో నీళ్లను చల్లుతూ ఉండాలి. అరటి పండును దేవుళ్లకు నైవేద్యంగా పెడితే మీ ఇంట్లో ఆర్థిక సమస్యలు అనేవి ఉండవు. అలాగే అప్పుల బాధలు తొలగిపోతాయి. అటిక బెల్లంని దేవునికి నైవేద్యంగా సమర్పిస్తే మంచి ఆరోగ్యం లభిస్తుంది. యాపిల్ పండుని మీరు నైవేద్యంగా పెడితే శ్రీమంతులు అవుతారని విష్ణు పురాణంలో తెలిపారు. సమాజంలో రాజగౌరవం ప్రాప్తించి గౌరవ ప్రతిష్టలు పొందుతారని మనకు విష్ణు పురాణంలో పేర్కొన్నారు. కొబ్బరికాయ కొట్టి దేవుడికి నైవేద్యంగా పెడితే మీ జీవితంలో ఏ కష్టాలు లేకుండా మీరు సుఖ సంతోషాలతో జీవిస్తారు. మామిడి పండును మీరు నైవేద్యంగా సమర్పిస్తే ఇల్లు కట్టుకునే వారికి గృహ నిర్మాణ సమస్యలు ఉండవు. చెల్లించడానికి రావాల్సిన సొమ్ము సకాలంలో వస్తుంది. అలాగే వివాహ సంబంధాలు ఖాయమవుతాయి. వివాహం కాని వారికి తొందరగా వివాహం నిశ్చయమవుతుంది. మీరు చేసే పూజలు నైవేద్యంగా పెడితే మీరు చేసే ప్రతి పనులు అడ్డంకులు లేకుండా ఉంటాయి. అలాగే మీ ఆరోగ్య సమస్యలు నయమవుతాయట. మన హిందూ మతంలో పువ్వులకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. పువ్వులు లేకుండా ఏ ఒక్క పూజ పూర్తి కాదు. అయితే మనం చేసే పూజలో అన్ని రకాల పువ్వులు వాడేందుకు అనువుగా ఉండవని జ్యోతిష్య పండితులు చెబుతూ ఉన్నారు. బంతి పూలను పూజలో అస్సలు వాడకూడదు అని చాలామంది చెబుతూ ఉన్నమాట. దీని కారణం ఏమిటంటే క్రిమి కీటకాలను ఈ పువ్వు ఎక్కువగా ఆకర్షిస్తూ ఉంటుంది. అందుకే దేవుని దగ్గర పురుగులు వస్తాయి అన్న కారణంతో బంతి పూలను పూజకు ఉపయోగించారట. వాసన లేని పువ్వులను, అదేవిధంగా ఘాటైన వాసన కలిగిన పువ్వులను కూడా దేవునికి సమర్పించకూడదు. నీళ్లతో చల్లిన పువ్వులను కూడా పూజలో ఉపయోగించకూడదని పండితులు చెబుతూ ఉన్నారు. కింద పడిన పువ్వులను దేవునికి పెట్టరాదు. కేవలం పారిజాత పుష్పాలు తప్ప ఏ పువ్వులు కింద పడిన దేవుడికి పూజలో వాడకూడదు. హనుమంతుడికి మల్లెపూలు అంటే చాలా ఇష్టం కాబట్టి మంగళవారం ఇంట్లో పూజ చేసి హనుమంతుని పటానికి మల్లెపూలు సమర్పించండి. ప్రతి మంగళవారం హనుమంతుడికి మల్లెమాల సమర్పించి మీ కోరికను చెప్పుకుంటే ఖచ్చితంగా మీ కోరిక నెరవేరుతుంది. దీపారాధన చేసిన తర్వాత దీపాలు వెలుగుతున్నంతసేపు పూజా మందిరం తలుపులు వేయకుండా తెరిచి ఉంచాలి. ప్రతిరోజు పూజ చేసేవారు ఖచ్చితంగా తలస్నానం చేయాలన్న నియమం ఏమీ లేదు. స్త్రీల పాపిట మీద గంగమ్మ తల్లి నివాసమై ఉంటుంది కాబట్టి స్త్రీలు పాపిట మీద కుంకుమ బొట్టు పెట్టుకొని పూజ చేస్తే చాలా మంచిది. ప్రతి శుక్రవారం ఇంటి గడపకి పసుపు రాసి ముగ్గు పెట్టాలి. శుక్రవారం పచ్చగా ఉన్న గడపను చూసి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి సిరి సంపదలను తీసుకువస్తుంది. శనివారం రోజున మాత్రమే పూజ గదిని శుభ్రం చేసుకోవాలి. పూజలో విరిగిపోయిన విగ్రహాలు పెట్టకూడదు. వీటి వల్ల మీ పూజకు వచ్చే ఫలితాలు కూడా రావు.
పూజా మందిరంలో దీపం కొండెక్కితే చాలామంది అపశకనంగా పరిగణిస్తారు. పూజా సమయంలో దీపం కొండెక్కితే ఓం నమః శివాయ అని 108 సార్లు మనసులో జపించి కొత్త దీపాన్ని మరలా వెలిగించుకోవచ్చు. ప్రతి శుక్రవారం రోజు ఇంట్లో లక్ష్మీదేవికి పూజ చేసే 2 గాజులను లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి పూజ చేసిన తర్వాత ఆ గాజులను స్త్రీలు ధరిస్తే దీర్ఘ సుమంగలిగా ఉంటారు. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోకుండా ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి.